ముగిస్తున్నాను. హల్లెలూయా. ప్రభు నామము మహిమ పొందునుగాక. మరి ఈ ప్రాంతంలో మరి ఎంతో భారంతో పరిచయం చేస్తున్న మా తోటి సేవకులు యోహాన్ ప్రసాద్ గారికి ప్రత్యేకమైన శుభాలు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, అలాగే తోటి సేవకులకు, అలాగే సంఘానికి, అలాగే ముందు కూర్చున్న సిస్టర్స్ కూడా ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ యొక్క సభలు ఏర్పాటు చేయడానికి మరి సహోదరులు ఎంతో ప్రయాసపడ్డారు. నేను అనుకున్నాను జూన్ నెలలో ఈ సభలు 2వ తారీఖు నుంచి అని చెప్పి మా వద్దకు వచ్చినప్పుడు మరి సేవకులు చెప్పడం జరిగింది. మరి నేను మందిరంలో ఏర్పాటు చేస్తారేమో అని అనుకున్నాను. ఆ తర్వాత లేదండి, గ్రౌండ్లోనే ఏర్పాటు చేస్తున్నామని చెప్పి మాకు తెలపడం జరిగింది. ఆ రోజు నుంచి మరి మా సంఘాల్లో మరి ఈ సభల కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తున్నాం. మరి దీని కాలంలో ప్రార్థనకు మరి అసాధ్యమైనది ఏదీ లేదు. విశ్వాసం కలిగి మనం చేసిన ప్రార్థన తప్పక దేవుడు ఆలకించి జవాబు ఇవ్వగలడు. మరి ఈ యొక్క సభల ప్రారంభ రోజే మరి మా కాకినాడలో చాలా వర్షంలోనే మేము బయలుదేరి వచ్చాం. మాకు ఒక విశ్వాసం ఉంది, దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకనగా మరి సేవకులు ఏదో నన్ను పిలిచారు, నేను చెప్పడం కాదు, కానీ 2018 అనుకుంటా మరి సేవకులు మా దగ్గరికి వచ్చారు. వరుసనే 2 సంవత్సరాలు మా యొక్క సహవాస కొడుకులకు వారు ఎంతో ప్రయాసపడి మరి చాలా తగ్గింపు కలిగిన సేవకులు, వినయం కలిగిన సేవకులు, ప్రార్థన జీవితం కలిగిన సేవకులు. మరి మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఒక 2 రోజులు మా దగ్గర ఉండమంటే ఉండి మా పరిచర్లు మేము చూపించి మరి మాతో పాటు మరి ఉండి మరి దేవుని యొక్క నామాన్ని ప్రార్థనలోను అలాగే సహవాసంలోను మరి చక్కని ఆత్మ సంబంధమైన ఒక శ్రేష్టమైన సమర్పణ కలిగిన మెల్కీసెదెకు క్రమంలో ఒక్కోసారి మరి ఆ సేవకులను చూసి నేను కూడా అంత పరిశుద్ధంగా నేను ఇంకా సేవ చేయలేకపోతున్నానేమో అని ఒకసారి నేను అనుకున్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకనగా పిల్లరా మరి దేవుని కొరకు మంచి సమర్పణ కలిగి లోకమనంతా విడిచిపెట్టి ఈరోజు కుటుంబాలు కలిగిన మా జీవితాల్లో ఒక్కోసారి కొన్ని పరిచర్యలకు ముందుకు వెళ్ళడానికి కుటుంబం అడ్డు వస్తుంటుంది. అయితే నా ప్రియ సేవకుడికు ఏ విధమైన ఆటంకం లేదు. మరి దేవుని కొరకు ఆయన హృదయంలో దేవుడు అనుగ్రహించిన ప్రతి కార్యమును సంపూర్ణంగా నెరవేర్చడానికి మరి దేవుడు అతనికి ఇచ్చిన ఈ గొప్ప స్వాతంత్ర్యము, దేవునికి స్తోత్రం. మరి దాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తుంటాను. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మరి నేను ఎంతగానో సంతోషించాను. మరి మా యొక్క ప్రాంతం కూడా ఇలాగే ఉంటుంది. మా తండ్రి గారు మరి ఎంతో ప్రయాసతో మరి అప్పుడు కొద్ది స్థలాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు మేము అనుకున్న ఎందుకంత స్థలం అని. ఇప్పుడు మేము ఆలోచిస్తే అది ఇరుకైపోయిందండి. మరి ఆ పక్కన కొనాలన్నప్పుడు మాకు అందుబాటులో లేవు ధరలు. మరి అప్పట్లో మా తండ్రి గారు ఎంతో ప్రయాసతో మరి చాలామంది సంఘస్థులే కొంతమంది పాస్టర్ గారికి ఎంత అవసరమా, ఎంత ఉండాలా అని చెప్పేసి సంఘంలో వారు కూడా కొంతమంది అసూయ చెందారు అప్పుడు ఆ కాలంలో. అయితే అవి ఏమీ మా తండ్రి గారు పట్టించుకోకుండా మరి దేవుని కొరకు రాబోయే కాలంలో మరి దేవుడు ఎప్పుడు కూడా ఆయన సేవకులకు ఉన్నతమైన ఆశీర్వాదాలు, ఉన్నతమైన బహుమానాలు, ఉన్నతమైన ముందు చూపిస్తాడు. ఉదయకాలం నుంచి చెప్పాను, పిలుపునందుకున్న నోవాహుకున్న ముందు చూపు ఈ లోకంలో ఉన్న వారికి ఎవరికి లేదు. ఎవరు భూలోకాన్ని స్వతంత్రించుకున్నారండి? నోవాహుతో పాటు ప్రయాసపడిన ఆ ఓడలో ప్రయాణం చేసిన వారి కుటుంబం మాత్రమే. మరి దిన కాలంలో పిల్లలు ఒక్కోసారి దేవుడు చేసిన కార్యాలు ప్రస్తుతం ఎలాగుంటాయంటే కొంచెం దుఃఖకరంగా ఉంటాయి, కానీ దానికి అంతము మరి చాలా ఆశీర్వాదకరంగా ముగుస్తుంది. చాలామంది నోవాహుని పిచ్చోళ్ళ చూశారు, ఆ ఓడ కట్టుకుంటున్నాడులే, ఎందుకు వచ్చింది, ఎంత దానికే తగలేస్తున్నాడు అనుకున్నారు. కానీ ఎవరిది నిలిచిందంటే నోవాహు ప్రయాసే నిలిచింది. దేవునికి స్తోత్రం. ఈ దిన కాలంలో పిల్లరా మరి సేవకులు
మరి ఈ యొక్క ప్రారంభము అడుగు దేవుడు ఇంత గొప్ప ఆశీర్వాదంగా. ఇందాక కూడా మీ విజయనగరంలో మేము రూమ్లో మాకు వెళ్ళిన తర్వాత ఉరుములు మెరుపులు, అప్పుడు ఒక సహోదరుడికి మా అబ్బాయిని ఫోన్ చేయమన్నాను, అసలు ఎలాగుంది అక్కడ పరిస్థితి అని. మరి ప్రార్థన చేశాను, ప్రభా సాయంత్రం సభ ఆశీర్వాదంగా జరగాలి, మరి నీ గొప్ప కార్యాన్ని నేను చూడాలి. మరి దిన కాలశ్రమలో మరి ఈ యొక్క చక్కని ప్రాంగణాన్ని మరి నేను చూసినప్పుడు ఎంతగానో దేవుని స్తోత్రాలు చెల్లిస్తాను. మరి ఈరోజు ప్రియులారా, శ్రేష్టమైన దైవ సేవకులు మరి యేసన్న గారితో మరి ఎంతో సమకాలీనులైన సేవకులు, తండ్రి సమానులైన సేవకులు, మరి ఎంతో బలహీనత అయినా సరే మరి సేవకులను ప్రేమించి, ఈ ప్రాంతాన్ని ప్రేమించి ఈ రాత్రి మన దగ్గర వాక్యమును పంచుకోవడానికి వారు సిద్ధపాటుగా మరి వచ్చినందుకు ఎంతగానో మనము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించబద్దులుగా ఉన్నాం. అందరూ స్తోత్రాలు చెల్లిందాం. మరి ఈ యొక్క ప్రారంభ సభ అమ్మా, మరి ఈ యొక్క ప్రారంభ సంవత్సరము సంపూర్ణ సువార్త. ఈరోజు చాలా సువార్త సభలు జరుగుతున్నాయి. మరి ఆ సువార్త సభలో తెలియట్లేదు, మరి రాజకీయ సభలో తెలియట్లేదు కొన్ని ప్రాంతాల్లో అమ్మా. మరి దిన కాలశ్రమంలో సన్మానాలు చేసుకోవడం, చప్పట్లు కొట్టించుకోవడం, ఇంకేంటండి కొంతమంది డ్యాన్సులు వేయడం, ఆ స్టేజ్ అంతా కూడా దేవుడిని నివసించడానికి దేవుడికి అనుగుణంగా ఆ యొక్క వేదికలు ఉండలేదు. అయితే సత్య సువార్త, సంపూర్ణ సువార్త, దేవుని యొక్క మాట మాత్రమే ఇక్కడి నుంచి బయలు వెళ్ళాలి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే దీనంతటిని ఆక్రమించుకున్నాడు. ఇక్కడ వాయిద్యాల దగ్గర నుంచి, పాటలు గాయకుల దగ్గర నుంచి, సేవకుల దగ్గర నుంచి ఇదంతా కూడా ఎంతో పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు ద్వారా నడిపించబడుతున్న పరిచర్య ఇది. దేవునికి స్తోత్రం. దీనివల్ల కేవలం మనుషులకి ఏమీ కాదు. ఈరోజు యోహాను ప్రసాద్ గారు తన యొక్క పేరు ప్రఖ్యాతుల కొరకు మరి తన కొరకు ఈ సభలు ఏర్పాటు చేయలేదు. ఈ సభల ద్వారా కొన్ని ఆత్మలు సత్యమును గ్రహించాలి. ప్రభుని ఎరగని వారు కొంతమంది అయితే ఎరిగుండి నశించిపోతున్నారు. చాలామంది ఎరిగి ఉండి కూడా సరైన క్రమం, ఉపదేశ క్రమం వారికి లేకపోవడం వల్ల యేసు మీద లక్ష్యం ఉంచకుండా వారిని వీరిని చూసి ఇదే భక్తి అని కొనసాగుతున్న దుర్దినాలు. మరి దిన కాలశ్రమంలో పిల్లారా, అటువంటి సేవకులు కాదు ఇక్కడ నిలబడిన సేవకులు, అటువంటి సేవకులు కాదు ఈ ప్రాంతంలో ఎన్నిక చేయబడిన సేవకులు. దేవునికి స్తోత్రం. ఇక్కడి నుంచి వినబడుతున్న ప్రతి మాట దేవునికే, ఆయనకే మహిమ, ఘనత, ప్రభావము ఆరోపించబడి మరి ఆ యొక్క స్వార్థలో ఎవరైతే వారి జీవితాలు కట్టుకుంటున్నారో ఈ లోకము తర్వాత ఉన్నతమైన జీవానికి మనల్ని దేవుడు వారసులుగా చేయుటకు శక్తి సామర్థ్యుడు. మరి దిన కాలశ్రమంలో పిల్లరా, మరి ఈ యొక్క సేవ, ఈ పరిచర్య మరి దేవుడు శాఖోపశాఖలుగా విస్తరింపజేసి మరి అనేకమైన ప్రాంతాల్లో సేవకుని బలపరిచి ఈ ప్రాంతమంతా దేవుని మహిమతో నింపబడి మరి ఇందాక సేవకులు మరి చెప్పినట్లుగా మరి ఈ ప్రాంతమంతా దేవుని మహిమతో, దేవుని యొక్క ఆత్మలతో నింపబడి మరి ప్రయాసపడిన వ్యవసాయదారుడు, కష్టపడిన వ్యవసాయదారుడు ఫలములు అనుభవిస్తాడు. మరి దిన కాలశ్రమలో మరి తప్పక దేవుడు ఈ పరిచయం దేవుడు దీవిస్తాడు. అలాగే మా యొక్క సంఘాల్లో కూడా తప్పక ముఖ్యంగా నా యొక్క వ్యక్తిగత ప్రార్థన జీవితంలో మరి ఈ సేవకుని కొరకు మరి ప్రార్థన చేస్తాను. అలాగే చేసిన ప్రతి ప్రార్థన కూడా దేవుడు సంపూర్ణమైన జవాబు. ఇక్కడ కూడి మనందరం కూడా మనం చేయవలసింది ఒకటే ప్రార్థన. ధనం ఉండి చేయలేం, బలం ఉండి చేయలేం, ఆలోచనలు జ్ఞానం ఉండి చేయలేం. దేవునికి ఆత్మ నడిపింపు ద్వారా మాత్రమే మనం చేయగలం. దేవునికి స్తోత్రం. అటువంటి ఆత్మ నడిపింపగలిగిన సేవకులను, అలాగే సేవకులకు సహకారుగా నిలిచిన సంఘస్థులను, అలాగే సిస్టర్స్ను కూడా దేవుడు బహుగా ఆత్మశక్తితో అభిషేకించులాగున మరి ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మరి ఇక సమయాన్ని మరలా అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. మరి చెప్పబడిన ఈ యొక్క శ్రేష్టమైన మాటలు మరి సేవకులకు నోటంట కాదు, కానీ ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడిన ప్రతి మాటను దేవుడు స్థిరపరచులాగన మిక్కిలి కనికరమ గల మా ప్రియ పరలోకపు తండ్రి,
నీ ఉన్నతమైన అనాది సంకల్పాన్ని బట్టి ఈ ప్రాంతాన్ని ప్రాంగణాన్ని మీరు వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు. మీరు ఏర్పాటు చేసుకున్నారు అయ్యా. నీ దీన సేవకుని తండ్రి యోహాను ప్రజకి ఆనాడు తండ్రి స్వామి ఏలియాని పంపినట్లుగా ఈ ప్రాంతంలో తండ్రి అనేక మందిని ఆశీర్వదించబడ్డానికి అయ్యా నా యొక్క తండ్రి ప్రియా సేవకుడును తండ్రి ఇక్కడ మీరు అడుగుపెట్టిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ జరుగుతున్న ఈ సభలను అయ్యా ఈ 2వ దినము ఆశీర్వాదకరంగా ప్రారంభించి నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ పాడిన ప్రతి పాట, చేయబడిన ప్రతి ప్రార్థన అయ్యా సేవకుల నోటి వచ్చిన ప్రతి వాగ్దాన వాక్యములను తండ్రి స్థిరపరిచి బలపరిచి అయ్యా మా మధ్యకు రాబోతున్న సేవకులు కూడా బలపరచండి ఆయన. సేవకులు బలహీనులే కానీ నీ ఆత్మశక్తి చేత తండ్రి నాకును కావలసిన ఆత్మీయ వర్తమానాలు అందించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యంలో నీ నామమునకే మహిమ ఘనత ప్రభావాలు సంపూర్ణంగా ఆరోపించుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కటి గ్రీటింగ్స్ అందజేసిన దైవజనులకి హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. శబ్దం గట్టిగా అందరం హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రాలు. కూడి వచ్చిన దైవ సేవకులకి, అలాగే ఈ సభను ప్రేమించి విన్న ప్రతి ఒక్కరు, ఈ ప్రాంగణంలో కూర్చుని ప్రతి ఒక్కరు కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నామండి. దేవుడు ఈ ప్రాంతాన్ని, దేవుడు దైవ సేవకులు ఈ ప్రాంతంలో అడుగుపెట్టి 2016 సంవత్సరంలో 4వ నెలలో ఈ ప్రాంతంలో ఒక సహోదరి ద్వారా దైవ సేవకులు మామూలుగా వాళ్ళు ఇలాగా సువార్త ప్రకటించి ఈ ప్రాంతంలో ఒక ఆల్నైట్ ప్రేయర్ పెడదామని ఒక సహోదరి ద్వారా అన్న ఈ ప్రాంతంలో అడుగు పెట్టడం జరిగిందనమాట. ఆ నైటు అన్న ఆల్నైట్ ప్రేయరు చేసి ఎముకల 4 గంటల వరకు కూడా నిలువ మోకాళ్ళ మీద ఉన్నట్లు బ్రదర్ దానియేల్ అమ్మ లూదియమ్మ గారు సంఘ విశ్వాస అనమాట. తను మాతో చెప్పింది, పరిశుద్ధాత్మతో నిండిన సేవకులు ఉదయం రాత్రి 9 గంటలకి స్టార్ట్ అయ్యింది. వేకుజామున 4 గంటల 16వ తారీఖు 2016 సంవత్సరం 4వ నెలలో ఎండాడ ప్రాంతంలో ఒక సంఘం ద్వారా అక్కడ సువార్త ప్రకటిస్తుండగా ఈ ప్రాంత యొక్క సహోదరి వైజాగ్ అనేసి పాస్టర్ గారిని ఆ సహోదరి రిక్వెస్ట్ చేసినప్పుడు పాస్టర్ గారు ఈ ప్రాంతానికి యోహానన్ రావాల్సి వచ్చినప్పుడు ఆ దినమంతా సువార్త ప్రకటించి ఆ నైట్ అంతా ఆల్నైట్ ప్రేయర్ కూడా సంఘానికి ప్రకటించినప్పుడు ఆ అన్న 9 గంటల నుంచి 4 గంటల వరకు ఆ యొక్క సంపూర్ణ సువార్త అది ఆల్నైట్ ప్రేయర్ ప్రారంభించి జరిపించారనమాట. జరిపించినప్పుడు సంఘ సహోదరి లూదియమ్మ ఆ యొక్క సహవాసంలో కూడి ఆ యొక్క ఆల్నైట్ ప్రేయర్కి పాల్గొన్నప్పుడు తను వచ్చి మాకు చెప్పింది అనమాట, ఇలా పరిశుద్ధాత్మ శక్తి కలిగిన సేవకుడు మన ప్రాంతానికి వచ్చారు కనుక ఈరోజు ఏదో అయిపోయింది కానీ మరలను కూడా వచ్చి మంత్లో వస్తారంట, ఆల్నైట్ ప్రేయర్ మళ్ళీ పెడతారంట. మనం ఎలాగైనా ఆ యొక్క అతను స్టార్ట్ చేసిన ఆల్నైట్ ప్రేయర్కి మనం అందరం కూడా పాల్గొందామన్నప్పుడు ఆ 2 ఆల్నైట్ ప్రేయర్కి నేను నా కుమారుడు చిన్న బాబు అనమాట 5వ మంత్
తను తీసుకున్న నైట్ అంతా నేను ఆ సంపూర్ణ ఆ యొక్క ఆల్నెట్ ప్రేయర్లో నేను పాల్గొనడం జరిగినప్పుడు అన్న భాషలతో మాట్లాడడం, ఆ యొక్క నడిపింపు, ఆ మోకాళ్ళ అనుభవం నేను కళ్ళతో చూసినప్పుడు ఏ విధంగా చేతనైనా ఈ సేవకులు మన ప్రాంతంలో మనకు కావాలి. ఎటువంటి ఆత్మపూర్ణులైన సేవకులు ఎన్నో సంఘాలు మేము తిరిగాము. ఎన్నో మాకు ఆ యొక్క తృప్తి అనేది కలిగేది కాదు. ఎన్నో పలు దిక్కులు మేము ఎన్నో సంఘాలు తిరిగి మా యొక్క నిరాశ అంతా ప్రతిఫలపై కుటుంబ ప్రార్థనలో ప్రభువా మేము నమ్మి ఈ ప్రాంతాన్ని నమ్మి మా ఆత్మల కొరకు ఒక వేదన కలిగిన సేవకుని పంపించి మేము ప్రతి దినము కూడా కుటుంబ ప్రార్థనలో కన్నీరు పెడుతూ మా కుటుంబం అంతా ప్రార్థన చేసుకునేవారు అన్నమాట. చేసుకునేటప్పుడు దేవుడు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి అన్న ఈ ప్రాంతానికి ఆల్నెట్ ప్రేయర్ ద్వారా పరిచయం అయినప్పుడు అలాగా 2-3-4 ఆల్నెట్ ప్రేయర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలాగా ఆ యొక్క సహోదరి అన్నని ఆపేయమందనమాట. ఇంకా రాకు బ్రదరు నేనే ప్రారంభించుకుంటున్న ఆ ప్రాంతంలో పరిచర్య అన్నప్పుడు ఆ విషయం అనేది మాకు తెలియదు అనమాట. తెలియకపోతే ఇలాగా పరిశుద్ధాత్మ కూడు కూడా శనివారం సాయంత్రం అంటే వచ్చి అన్న నడిపిస్తూ ఉండేవారు. దానికి కూడా మేము పాల్గొనేవారు అన్నమాట. పాల్గొంటే ఆ యొక్క సడన్గా ఇలా రాకపోయేసరికి మాకేమీ తెలియదు అనమాట. తెలియకపోతే ఆ అన్నకు కూడా ఆ సహోదరి చెప్పేసింది అనమాట, ఇలాగన్నా మీరు రాకండి, నేనే నడిపించుకుంటున్నా, ఇంక చాలు, సంఘానికి కూడా నేను చెప్పేశాను, మీరు రారని చెప్పినప్పుడు మేము కూడా అన్న వస్తారని మేము చూస్తున్నాము. ఆ అన్నని తను ఆపేమంది. ఒకటే అన్న కూడా ప్రార్థన చేసేవారట, ప్రభువా సంఘము ఇంకొప్పుడే బలపడుతుంది, నేను బలపరచడానికైతే వెళ్ళాను తప్ప అక్కడ నేను సేవ చేయడానికైతే నేను వెళ్ళలేదు కదా అని అప్పగించినప్పుడు ఆ యొక్క దర్శనంలో ఆ రాత్రి ఆనంద్ పాస్టర్ గారు ఈ కూడికిని నేను నీకు నేర్పించాను, ఈ పరిశుద్ధాత్మ కూడికిని వాళ్ళు నీకు నేర్పించారని ఆ దర్శనంలో గద్దె నిలబడినప్పుడు నాకు 100 రూపాయల కానుకగా నువ్వు నాకు అనుగ్రహిస్తే ఇది నీ చిత్తమైన పరిచర్య అని నేను వెళ్తాను. నాకు ఎందుకంటే నేను వెళ్ళటానికి కూడా సాధ్యం కూడా నాకు డబ్బులు లేవు. ఇది నువ్వు ఏర్పాటు చేసింది అయితే నువ్వు ఏదైనా కార్యం చేయగలిగిన తండ్రివని ఆ యొక్క వాంబే కోళ్ళ అన్న నివాసం చేసేవారు. నివాసం చేసిన తర్వాత అక్కడ కరెక్ట్గా బస్ స్టాప్ వచ్చేసరికి ఎవరో ఒక తెలియని వ్యక్తి మీరు సేవకుల్లాగా ఉన్నారని ప్రార్థన చేయండి అని 100 రూపాయలు చేతిలో కానుక పెట్టినప్పుడు ప్రభువా ఇది నీ చిత్తమైన అని నడుచుకొని ఆ ప్రయాణంలో ఆ సాధ్యం కట్టుకొని జొన్నాడు వరకే వచ్చేవారు అనమాట. అక్కడి నుంచి ఇది 5 కిలోమీటర్స్ దూరం ఉంటుంది అనమాట జొన్నాడు నుంచి మా ఊరికి. అయితే అలా కాలినడకనే వచ్చేవారు తప్ప ఎవరు బండి ఆపినా సరే బండి ఎక్కేవారు కాదు. ఎందుకంటే తన పిలుపు, తన ప్రతిష్ఠిత శ్రమతో కూడినది. ఎందుకంటే తను ఒక యేసన్న గారిని ముందుగా గురు పెట్టుకొని అయ్యా ఆ పరిశుద్ధులు ఆ విధంగా బ్రతికారు కదా, నేను కూడా ఆ విధంగా నేను అప్పగించుకుంటానని ఆ విధంగా ఆ యొక్క జొన్నాడు నుంచి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ ఎలుగెత్తి దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ రాత్రి ప్రాంగణం అంతా దేవుని ఉన్నతమైన అభిషేకం చేత నింపబడడానికి సేవకులు బలముగా దేవుడు వాడుకున్నట్టుకు దేవుడు కృపను గురించి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. శక్తిమంతుడా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. మహోన్నతుడా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు నామములో ఆయనకు ఉన్నతమైన రక్షణ ప్రణాళికలు నడిపించబడిన దేవాదేవుని స్తోత్రాలు చెల్లిస్తూ స్తోత్రం స్తోత్రం. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాజ
దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటేదా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ నీ జీనతు కొలచితివే ఆకాశ గగనాలలో నీ జీనతు కొలచితివే శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం 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 నాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తినే చాటెగా నజరేయుడా నా యేసయ్యా ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివే ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివే జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయము నా యేసయ్యా జలములలో నే వెళ్ళినా నన్నేమి చేయము నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలు సియోను శిఖరము నీ సింహాసనమాయనా సియోను శిఖరము నీ సింహాసనమాయనా సియోనులో నిన్ను చూడ ఆశతో ఉన్నాను నా యేసయ్యా ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం 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 సియోనులో నిన్ను చూడాలని నీ
సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనము, నీకే వందనము, నీకే వందనము. చెప్తాం, నీకే వందనము, నీకే వందనము, నీకే వందనము, నీకే వందనము, నీకే వందనము, నీకే వందనము, నీకే వందనము. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. నీకే వందనమయ్యా, స్తోత్రమయ్యా. నీకే నీ మాట, స్తోత్రం కలిగిన నీ మాట, ఓ శక్తి కలిగిన నీ మాట అయ్యా. ఈమె తండ్రి స్తోత్రాంగనమని, ఓ నీ మాటలో ఉన్న తండ్రి ఆ యొక్క బలమును ధరింపజేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి చెప్పాలి, స్తోత్రాలు చెప్పి ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడబోతున్నాడు. ఈ రాత్రి ప్రభు మనల్ని బలపరచబోతున్నాడు, తన వాక్కును వెల్లడిపరచబోతూ ఉండగా ఈ రాత్రి అనేక మంది హృదయాలు తెరవబడినట్లుగా, అనేక మంది జీవితాలలో వెలుగు కలుగునట్లుగా ఆయన గొప్ప వాక్కుని రాత్రి మనకు వినిపించబోతూ ఉండగా స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ రెండో రోజు ఇప్పటి వరకు ప్రభువా మీరు మా మధ్యలో ఉన్నందుకే మీకు స్తోత్రాలు. ఈ క్షణమున ప్రభువా మీ సేవకులు తండ్రి మీ పక్షం నిలబడుతూ ఉండగా నాయన మా అందరికి కావలసిన వాక్కును ప్రభువా ఈ రాత్రి ప్రభువా మీరు మాతో మాట్లాడుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ వాక్కు వెల్లడి ఎగుడుతూ ఉండగానే అనేకమైన జీవితాలలో వెలుగు కలుగునుగాక, అనేక మంది మనోనేత్రాలు వెలిగింపబడాలయ్యా. పరిశుద్ధాత్ముడా, ప్రతి మాటకునైనా మీరు జీవమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అగ్ని వంటి మాటగా తండ్రి, బలపరచగలిగిన మాటగా, ఆదరించగలిగిన మాటగా, ప్రేమ కలిగిన మాటగా ఈ రాత్రి నీ వాక్యము ద్వారానైనా మేమందరము పురికొల్పబడుదుముగాకయ్యా. మేమందరము రక్షణలోనికి మరలా ప్రభువా రక్షణను కాపాడుకొందుముగాక అని ప్రార్థన చేస్తున్నాం. మీరు కూర్చోరు కూర్చున్నాం అనలేకపోతున్నాం, ఎందుకంటే ఆ విధంగా తయారైపోతూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇటువైపు మోనిటర్లు వస్తున్నాయా? ఇటువైపు చూపెట్టు చూడు, ఇటువైపే వినుకుంటాను. ఎన్నో కోరికలు మనసులో పెట్టుకొని దేవుని దగ్గరికి వెళితే ఈరోజు ఈ కోరిక తీరాలి, నా కోరికని దేవునికి చెప్పుకొని ఆ కోరిక తీరేటట్లుగా ప్రార్థన చేసుకుంటాము అని చెప్పని ఈ ప్రార్థనకే కాదు, ఏ ప్రార్థనకి వెళ్ళినా ఆ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఎరగని రోజుల్లో ఇదే విధంగా మన కోరికలు తీర్చుకునేదానికి ఎక్కడెక్కడికో వెళ్ళేవాళ్ళు. వెళ్ళి మొదలుపెట్టుకునేవాళ్ళు, మా కుటుంబాలు బాగుండాలి, మా వ్యాపారాలు బాగుండాలి,
ఇస్తే ఉండిలో డబ్బులు వేస్తాము అని చెప్పని ఆ రోజుల్లో మనం తిరిగేవాళ్ళు. అదే అలవాటు యేసు ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఇలాంటి ఆశలతోనే వస్తుంటాం. కానీ ఈ రాత్రి మీకు దేవుని వాక్యం చెప్పాలి అని చెప్పని పాస్టర్ యోహాను చాలా ప్రయాసపడి నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు. ఈరోజు రేపు మీ మధ్యలోనే ఉంటారు. కానీ ఈరోజు ఏ వాక్యం చెప్పాలి మీకు అని చెప్పని ప్రార్థన చేసుకుంటుంటే ఈ మాటలు వినబడుతున్నాయి. అలవాటు పడిపోయి ఉన్నారు ప్రజలు. మనసులో ఏదేదో కోరికలు పెట్టుకొని ఆ కోరికలు తీరాలి. మరి ఎలాగా ప్రభువా? వాళ్ళు ఎన్నో ఆశలతో వస్తారే అని చెప్పనంటే ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేశాడు. చదవండి. కీర్తనల గ్రంథం 12వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. గమనించండి, వాళ్ళు కోరుకునేవి చాలా ఉంటాయి, కానీ వాళ్ళు కోరుకున్నట్లుగా కాదు. ఈరోజు వాళ్ళు ఏం కోరుకోవాలనో వాళ్ళకి నేనే బోధిస్తాను. చూడండి, మనము ఏం కోరుకోవాలనో దేవుడే మనకు బోధిస్తాడట. ఎందుకంటే మనం కోరికలు గుర్రాల మాదిరిగా పరిగెత్తుతుంటాయి. అందుకని అలా కాకుండా వాళ్ళు ఏం కోరుకోవాలనో వాళ్ళకి నేనే తెలియపరుస్తాను. ఏదేదో కాదు. మీరు కోరుకోవలసింది ఏమిటంటే రక్షణ. రక్షణ లేకుండా మీరు ఏం కోరుకున్నా ప్రయోజనం ఉండదు. ఒకవేళ డబ్బు కావాలి, దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఆయన శ్రీమంతుడు. ఆయన బిడ్డలు ఏమడిగితే అది ఇస్తాడు. కానీ ఆరోగ్యం కావాలి, డబ్బు కావాలి, చదువు కావాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, ఇవన్నీ మనం కోరుకునే కోరికలు. మంచిదే, దేవుడు తప్పకుండా ఇస్తున్నాడు. ఇవన్నీ కోరుకుంటున్నారు కదా, ఇవన్నీ కాపాడబడాలి కదా. ఇల్లు కోరుకున్నావు, నేను ఇస్తాను. మరి ఆ ఇంటికి కాపుదలేది? చాలామంది ఇండ్లు కట్టుకుంటారు. మీరు అక్కడక్కడ గమనించి చూడండి. ఇండ్లు కట్టుకుంటారు, ఆ ఇంటికి తలుపులు వేసేస్తారు. అరే, కొత్త ఇల్లు ఏమైంది? ఇంట్లో ఎవరు లేరే అని చెప్పనంటే ఆ పక్కనోళ్ళు చెప్తారు, ఆ ఇల్లు మంచి ముహూర్తంలో ప్రారంభించలేదండి, రావు కాలంలో కట్టుకున్నారు. అందుకని ఆయన శాస్త్రి గారు 6 నెలలు ఆ ఇంట్లో మీరు ఉండకూడదు. మరి ఎవరు ఉండాలా? కట్టుకున్న వాళ్ళు ఉండాలి. కష్టపడి కట్టుకున్నారు కదా.
మరి దేవుడిచ్చాడు కదా, మరి ఎవరు ఉండాలా? ఈ 6 నెలలు దయ్యాలు కాపురాలు చేయాలి. అంటే అర్థం ఏంటంటే నీకు ఇల్లు కావాలా, దేవుడు ఇస్తాడు. మరి ఆ ఇంటికి రక్షణ, నీ సంపాదనకి రక్షణ లేకుండా, కాపుదల లేకుండా నువ్వు ఎంత సంపాదిస్తే ప్రయోజనం ఏంటి? నువ్వు ఎంత పెద్ద ఇల్లు కట్టుకుంటే ప్రయోజనం ఏంటి? ఏమంటే కుక్కలు ఏమన్నా ఇంటిని కాపాడుతాయా? గుర్కాలు ఏమన్నా ఇంటిని కాపాడుతాయా? లేదు కదా. అందుకని వాక్యం అయ్యున్న దేవుడు అంటాడు, మీరు రక్షణను కోరుకోండి. ఆమేన్. మీరు రక్షణను కోరుకోండి. రక్షక భటుల ద్వారా, ఏంటి, డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే రక్షణ కాదు. ఈ లోకనాథుడైనటువంటి సాతానుడు చేతుల్లో పడకుండా ఆ కుటుంబంలో ఉన్నటువంటి యవనస్తులైనటువంటి బిడ్డలు కానీ చిన్నపిల్లలకు కానీ సాతానుడి చేతుల్లో పడకుండా కాపాడబడాలి. వాడి చేతుల్లో పడ్డారనుకోండి, ఇక నా చేతుల కష్టార్జితం బ్రాందీ షాపుకు పోతుంటుంది. చేతుల కష్టార్జితం ప్యాకెట్కో జోదానికో పోతుంటుంది. కష్టపడుతుంటారు కానీ ఏమీ నిలబడదు. ఎటు పోతుందో అర్థం కాదు. నాకు మంచి భార్య కావాలా అని కోరిక, నాకు మంచి భర్త కావాలా అది కూడా కోరిక. దేవుడు ఇచ్చాడు అనుకోండి, మరి ఎందుకు కాపురాలు నిలబడటం లేదే? ఏమైనది? దేవుడు ఇచ్చాడు కదా. భార్య భర్తల మధ్యలో సమాధానకర్త అయిన దేవుడు ఉండాలి. భార్య భర్తలు అన్యోన్యంగా బ్రతకాలి అంటే సమాధానకర్త ప్రభు అయిన యేసు క్రీస్తు భార్య భర్తల మధ్యలో ఉండాలి. భార్యలో ప్రేమ, విధేయత, భర్తలో ప్రేమ, విధేయత, ఇవి కాపురాన్ని నిలబెట్టేది, కుటుంబాన్ని కాపాడేది. ఈ ప్రేమ విధేయత లోకంలో ఎక్కడుంది? ఎన్ని సినిమాల్లో చూసి ఆ ప్రేమని నేర్చుకుంటున్నారు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చేయగలుగుతాం. వాక్యాన్ని ప్రేమిస్తే ఆ ప్రేమ నీ కుటుంబంలో కూడా కార్యం చేస్తుంది. అందుకని ఈరోజు రాత్రి నువ్వు ప్రార్థన చేసుకొని అడగవలసింది ఏమిటంటే, ప్రభువా నన్ను రక్షించు, సాతానుడి చేతుల్లో నుంచి నన్ను రక్షించు. ఎందుకని చెప్పనంటే మనిషి స్వతహాగా పాపి. ఆయన ఎంత పెద్ద భక్తుడైనా, ఏమండి, ఎక్కడ పుట్టాడు అని చెప్పనంటే పాపంలోనే పుట్టాడు, పాపంలోనే పెరిగాడు. తాను పాపిని అని చెప్పని గమనించలేడు. అందుకని ఆ పాపంలో ఉన్నంత కాలం మనిషి ఆశీర్వదించబడ్డాడు. ఏ ప్రార్థనలకే కాదు, ఏ ప్రార్థనలకి వెళ్ళినా ప్రయోజనం ఉండదు. కొంతమంది పరిగెత్తుతుంటారు. మంచిది, ప్రార్థనలకు రావటం మంచిది. కానీ వాక్యం విన్నదు విగ్రహారాధికుణ్ణి, భయంకరమైనటువంటి పశువు కంటే హీనంగా
బ్రతుకుతున్నటువంటి దుర్మార్గుణ్ణి నేను. ఇలాంటి నేను ఎలా ఆశీర్వదించబడతాను? జీవితం అంతా శాపంగా మార్చబడుతూ వచ్చింది. కానీ నా ప్రభు అయినటువంటి యేసయ్య నన్ను వెతికి నన్ను రక్షించుకున్నాడు. ఆమె నన్ను రక్షించాడు. నేను ఎప్పుడైతే రక్షించబడ్డానో, పాపములో నుంచి విడిపించబడ్డానో, పాపమనే మరణములో నుంచి జీవములోనికి దాటించబడ్డానో, యేసు ప్రభు యొక్క ప్రేమని రుచి చూశాను. యేసు ప్రభు ఎవరు అని చెప్పని తెలుసుకున్నాను. ఆయన నా కొరకు పరలోకాన్ని విడిచేందుకు వచ్చాడు. నా కొరకు ఎందుకు మరణించాడు? మనిషి పాపములో నుంచి రక్షించబడాలి అని చెప్పనంటే ఏమంటే పొట్టేళ్ళు కోసినా లాభం లేదు, కోళ్ళు కోసి ఆ రక్తం పైన చల్లుకున్నా లాభం లేదు, తూర్పు తిరిగి దండం పెట్టినా లాభం లేదు. ఈ లోకానికి రక్షకుడుగా వచ్చినటువంటి వారు ప్రభు అయిన యేసు. ఆయనను మాత్రమే మనం ఎప్పుడైతే నమ్ముకుంటామో, నమ్మి ఎప్పుడైతే బాప్తిస్మం పొందుతామో, ఆ పాపం అనే శిక్షలో నుంచి ప్రతి ఒక్కరూ విడుదల పొందుతారు, రక్షింపబడతారు. అది రక్షణ. రక్షణ లేకుండా నువ్వు కోట్లు సంపాదించినా అది నిలబడదు. ఎందుకని చెప్పనంటే ఈ లోకాన్ని పరిపాలిస్తున్నటువంటి సాతానుడు ఉన్నాడు. వాడు భయంకరమైన దొంగవాడు. మనిషి జీవితాన్ని సర్వనాశనం చేసేవాడు. వివాహం అయ్యింది, శుభ్రంగా కాపురం చేసుకుంటున్నారు, ఏంటి హాయిగా ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత కోర్టు కాడ కనబడుతున్నారు. ఏమైందని చెప్పానంటే సమాధానం లేదండి. ఏంటి సంవత్సరం అయింది కదరా బాబు, చక్కటి బాబు కూడా పుట్టాడు కదా, ఇప్పుడేమిటని చెప్పానంటే అవసరం లేదండి. ఏమైంది? సమాధానం లేదు. ప్రియమైనటువంటి వారులారా గమనించండి. ఎప్పుడైతే సాతానుడు ఆ కుటుంబంలో అడుగు పెడతాడో, కట్టుకున్నటువంటి ఇంటిని స్వాధీనపరుచుకుంటాడో, భార్య బిడ్డల మధ్యలో వాడు అడుగు పెడతాడో, తోబుట్టువుల అన్నదమ్ముల మధ్యలో వాడు ఎప్పుడైతే అడుగు పెడతాడో, ఒకరికి సమాధానం ఉండదు. ఒక తల్లి గర్భంలో పుట్టిన వాళ్ళు ఏమంటే కత్తులతో నరుక్కోడు. అరే నా తమ్ముడు కదా అన్నటువంటి ఆలోచన కూడా ఉండదు. కనుక ఈ రాత్రి వాక్యమై ఉన్న దేవుడు అంటున్నాడు, నీవు చీకటిలో ఉన్నావు. ఈ లోకం ఎక్కడుంది అని చెప్పానంటే వెలుగులో లేదు. ఈ దీపాలు ఆరిపోయాయి అనుకోండి, ఈ దీపాలు ఆరిపోయాయి అనుకోండి, అసలు నువ్వెవరో నేనెవరో తెలియదు. ఈ మధ్య ఒంగోలు అనే ప్రాంతంలో వాక్యం చెప్పి ఏదేదో చెప్తున్నారు. ఏం చెప్పాలా? దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, మంచి వాతావరణం ఇచ్చాడు, ప్రార్థన దీవెనకరంగా ముగించబడింది అని చెప్పని దేవునికి మహిమకరంగా మాట్లాడాలి కదండి. నన్ను కూర్చోబెట్టి మొన్న నేను ఒక మీటింగ్కి వెళితే స్టేజీ మీద నుంచి ఏళ్ళు చూపించా. ఎవరికి చూపించాడంట? ఎవరికో చూపించాడు. చూపిస్తే ఏళ్ళు చూపిస్తే దెయ్యాలు పడిపోయినాయంట. ఒరే నిన్ను గురించి చెప్పేదానిగా నన్ను పిలిపించింది,
నిన్ను గురించి చెప్పుకునే దానికై ఈ మీటింగ్ పెట్టింది. యేసు ప్రభుని గురించి చెప్పాలి మనం. నా జీవితంలో భయంకరమైన క్యాన్సర్ రోగం, ఎముకల్లో పుట్టిన రోగం అది. ఈరోజు బ్రతికున్నాను. యేసయ్య కృప, ఆయన నన్ను బ్రతికిస్తున్నాడు. ఇది సాక్ష్యం. ఏదేదో చెప్తున్నారు, మరి దేవుడు మెచ్చల. వాడు చెప్పే మాటలు దేవునికి మహిమ రాల. ఉన్నట్లుగా ఉండే తుఫాను మాదిరిగా గాలి అలా వచ్చి సుడిగాలి మాదిరిగా అయిపోయింది. స్టేజ్ ఇలా ఒరిగిపోయింది. ఈయన పడేవాడిని మొత్తానికి టేబుల్ పట్టుకొని లేసేటప్పుడు వెనకాలన్న ఆ ఫ్లెక్సీ పైన పడిపోయింది. ఈయన అందరూ వచ్చి నన్ను పట్టుకొని ఈడ్చుకొని కిందకు పోయేటప్పుడు ఈ కాలు గాయమైపోయింది. ఏమండి, అవి ఐరన్ మెట్లు కదా, వాటి మీద లాక్కొని వెళ్ళారు. లేకపోతే స్టేజ్ కింద పడిపోయేవాడిని. మనం ఏం చేసినా దేవునికి మహిమ రావాలి. ఆమె దేవునికి మహిమ రావాలి. దేవుని నామానికి ఘనత రావాలి. ఆయన మనకు తోడుగా ఉండి ఆయన్ని ఘనపరిచిన వాళ్ళని ఘనపరుస్తాడు. కార్యాన్ని ఆశీర్వాదకరంగా జరిగిస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరు చీకటిలో ఉన్నారు అని చెప్పని అంటున్నాడు. వెలుగులోనే ఉన్నాం కదా, చీకట్లో లేం కదా. వెలుగులోనే ఉన్నాం. లైట్లు వెలుగుతున్నాయి, సూర్యుడి కాంతిని ఇస్తున్నాడు. ఏమండి, నక్షత్రాలు ఉన్నాయి, చంద్రుడు ఉన్నాడు. ఇంత వెలుగులో ఉంటే వాక్యం ఉంటుంది, మీరు చీకటిలో ఉన్నారు. చీకటిలో ఉన్నారు కనుక మీకు రక్షణ లేదు, కాపుదల లేదు. అంటే అర్థం ఏమిటని చెప్పనంటే, చూడండి, ఒక వాక్యాన్ని యెషయా గ్రంథంలో 60వ అధ్యాయం 62వ అధ్యాయం 1వ వాక్యం. 62వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వాక్యం. రక్షణ అని చెప్పనంటే, రక్షణ అంటే ఏంటండి? రక్షణ అంటే ఏంటి? మాకు తెలిసినంత వరకు రక్షణ అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో రక్షక భటులు, రక్షణ నిలయం, అదండి మాకు తెలుసు. మరి రక్షణ అని చెప్పనంటే యేసు ప్రభు పేరే రక్షకుడు. యేసు ప్రభు ద్వారా కలిగేదే రక్షణ. పాపములో నుంచి విడిపించబడిన వాడు, రక్షింపబడినవాడు. మరి రక్షణ అంటే ఎలా ఉంటుంది అని చెప్పని మనం గమనిస్తే, రక్షణ అనేది ఈ వాక్యంలో దీపమట. చదవండి వాక్యాన్ని. రక్షణ దీపము వలె దానికి ఉంటుంది. ఏమండి, రక్షణ అనేది దీపమట. దీపము అని చెప్పనంటే వెలుగిచ్చేది. ఇప్పుడైతే కరెంటు దీపాలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఏమండి, ఒక కిరసనాయిలు పొట్టి, దాంట్లో కిరసనాయిలు పోసి పాత కొట్టేదన్నా ఒకటి చించి దానికి ఒత్తి మాదిరిగా పెట్టి అది వెలిగించుకొని, ఏమండి, ఆ చిన్న ఇంట్లో ఆ తాటేకుల గుడిసెలో బ్రతికేవాళ్ళు. కానీ ఇప్పుడు దేదీప్యమానమైనటువంటి వెలుగు అయినా, ఏమండి, ఇటు సూర్యుడు వెలిగిస్తూ ఉన్న వాక్యం అంటుంది, లోకము చీకటిలో ఉంది. లోకము చీకటిలో ఉంది. లోకములో ఉన్న ప్రతి మనిషి చీకటిలో నడిపించబడి, కూలీ డబ్బులు చేత పట్టుకొని తిన్నగా సారాగడికి పోతే ఆ మనిషి ఎక్కడున్నట్లు? వెలుగులో ఉన్నాడా
లేకపోతే చీకట్లో ఉన్నాడో మీరే చెప్పండి. వాక్యం చూడండి, లోకము చీకటిలో ఉంది. సూర్యుడు వెలిగిస్తున్నాడు కదా, సూర్యుడు వెలిగిస్తున్నాడు కదా. మరి ఎంతవరకు ఆ వెలుగు? ఏంటి, మిట్ట మధ్యాహ్నం మండుటి ఎండలో కూడా ఏంటి బ్రాందీ షాపులో ఉన్నాడు మనిషి. అరే, అది ఆరోగ్యం చెడగొడుతుంది. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఊపిరితిత్తులు ఇచ్చాడు, ఏంటి మంచి కిడ్నీలు ఇచ్చాడు, గుండె ఇచ్చాడు. ఆరోగ్యంగా బ్రతకమని, కష్టపడి పనిచేసుకోమని, పిల్లల్ని చక్కగా చదివించుకోమని, ఏంటి మంచి బట్ట కట్టుకొని ఆరోగ్యకరమైనటువంటి భోజనం చేయమని, ఒక మంచి ఇంట్లో ఉండమని. వర్షం వస్తే ఆ ఇంట్లోకి తప్ప బయట పడటం ఇటు పడలేదు. యేసు ప్రభు నమ్ముకుంటేనేనా పరలోకం అని చెప్పని ఏదేదో పిచ్చి పిచ్చిగా అటువైపు ఇటువైపు పరిగెత్తి చివరికి ఆశీర్వదించబడలేక దరిద్రతలోనికి, అనారోగ్యంలోనికి, ఒకవేళ ఏదైనా సంపాదిస్తే పెద్ద హాస్పిటల్కి ఇలా అయిపోతుంది. కానీ మనిషి నిజంగా సంతోషంగా ఉన్నాడా? లేదు. కుటుంబంలో నెమ్మది ఉందా? లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం దైవ సేవకులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు, ప్రజలు, కుటుంబాలు ఆశీర్వదించబడి సమాధానంగా బ్రతకాలని, రక్షించబడాలని ఏంటి ఆ సేవకుడు యోహాను ఈ విధంగా ఖర్చు పెట్టి ఈ సభలు ఏర్పాటు చేయడం. ఏమిటి, నెల్లూరు నుంచి నేను కారులో వచ్చాను. ఎందుకని చెప్పండి, నడవలేదు. అయినా మీరు రావాలయ్యా అన్నాడు. ఆ బిడ్డ మాటని కాదనుకోకుండా కారులో వచ్చి, మరి ఎంత ఖర్చు అయి ఉంటుందో మీకు తెలియదు. ఇదంతా దేనికండి? ఏంటి, యోహాను రక్షించబడ్డాడు కదా, పాస్ట్ అయ్యాడు కదా, ఏదో ఒక విధంగా ఒక చిన్న మందిరం కట్టుకొని నడుపుకుంటున్నాడు కదా, ఒక 10 మంది వస్తున్నారు కదా, చాలు కదా. మళ్ళీ ఈ విధంగా ఖర్చు పెట్టుకోవటం ఎందుకు? తాను రక్షించబడ్డాడు, అంతవరకు కాదు, నా మాదిరిగా ఇంకా అనేక మంది రక్షించబడాలి, ఇంకా అనేక మంది వెలుగులోనికి రావాలి. ఈరోజు ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి సేవకులు వచ్చి ఏంటి మధ్యాహ్నము రాత్రి వాక్య పరిచర్య చేస్తున్నారంటే వాళ్ళకి దేవుడిచ్చినటువంటి బాధ్యత, వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి వేదన. ఏ మనిషి నశించిపోకూడదు, ఏ కుటుంబము పాడైపోకూడదు. ఏంటి, మేమందరం వచ్చింది మిమ్మల్ని క్రైస్తవ మతంలోనికి తీసుకొని వచ్చేదాని కొరకు కాదు. మేము బోధించేది క్రైస్తవ మతం కాదు, క్రైస్తవ్యం అనేది మతం కాదు. క్రైస్తవ్యము యేసుక్రీస్తు యొక్క మాటలు మనిషిని రక్షించి వెలుగులోనికి నడిపిస్తాయి. మీ పిల్లలు బాగుంటే సంతోషపడేది మేము, మీరు కుటుంబాలు సమాధానంగా ఉండి ఆరోగ్యంగా సంతోషపడేది మేము అని చెప్పని. ఎవరికి సంతోషం లేకపోయినా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బట్టి మేము సంతోషిస్తాం. కానీ వెలుగులో ఉండాలని మా ఆశ. మేము ఏ విధంగా యేసు ప్రభు నమ్ముకొని వెలుగులో నడిపించబడుతున్నామో, ఒకవేళ నేను వాక్యం చెప్తూ ఇక్కడే గుండె ఆగిందనుకోండి, ఏమంటే నేనేం భయపడను. ఎందుకో తెలుసా, నేను పాపంలో చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్ళను. నేను పాపంలో చనిపోలా, యేసు ప్రభుని నమ్ముకున్న, రక్షించబడి బాప్తిస్మం పొందే సేవకుల ద్వారా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డా
ఏమిటి దేవుని వాక్యాన్ని ప్రేమించా, రక్షణలో నడిపించబడుతున్నా. ఏమిటి ఏ సేవకుడైనా ఎంత పెద్ద నాయకుడైనా ఏదో ఒక రోజు మరణించాలి. కానీ పాపములో మరణిస్తే ఆ బ్రతుకు, ఆ భయంకరమైనటువంటి పరిస్థితి అది. రక్షించబడి యేసు క్రీస్తునందు నిద్రించేవా, మరణించేవా, పరలోక రాజ్యంలో నిత్య జీవం అడుగు పెడతావు. ఏ రోజుకైనా మేము అక్కడికి వెళ్ళాలి. మనం వాక్యం వినే ముందు సేవకులు పాడినటువంటి పాట, సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని, ఆరాధ్య దైవము నీవేనని కళమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కళమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుస్తాం. గ్లోరీ, హల్లెలూయా. సంతోషం. నేడే రక్షణ దినం. ఈరోజే రక్షణ ఆనందాన్ని అనుభవించేది. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయన, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయన. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనము, నీకే వందనము, నీకే వందనము, నీకే వందనము. నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవమా యేసయ్యా, నీవే నా రక్షకుడు, నీవే నా దైవం, నీవే నా ఆనందం. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని, ఆ సౌందర్య సియోనులో
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నమ్మి రక్షించబడినటువంటి వాడు ఒకవేళ చనిపోతే నిత్య జీవంలో కళ్ళు తెరుస్తాడు, యేసుని చూస్తాడు, యుగ యుగాలు యేసుతో జీవిస్తాడు. అదే పుణ్యలోకం, అదే పరలోక రాజ్యం, అదే మనం ఉండబోయే పట్టణం. ఈ రక్షణ ఆనందం ఈ రోజు నీవు పొందుకోవాలి. దేవుడు మాకు ఇచ్చాడు, నీవు నీ కుటుంబం ఆనందించాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ రక్షణ అనేది దీపమట. ఈయన దావీదు రాజు ఆయన అంటున్నటువంటి పాడుతున్న పాట ఏమిటంటే, ఆజ్ఞను అతిక్రమించారు, ఆజ్ఞ అతిక్రమం పాపం, ఆజ్ఞ అతిక్రమం పాపం. ఆ మొదటి కుటుంబం పడిందో దేవుడు వాళ్ళలో పెట్టినటువంటి ఆత్మ దీపము ఆరిపోయింది, ఆత్మ దీపం ఆరిపోయింది. వాళ్ళ సంతానమే ఈరోజు లోకమంతా విస్తరించబడింది. ఏంటి ఎలా పుణ్యాత్ముడు అవుతాడు? ఆ నది పేరే యోర్దాను. ఆ నదిలో మన ప్రభు అయిన యేసయ్య ఎలా రక్షణ పొందాలి, రక్షణ పొందే ఆ మార్గం చూపించాడు. ఆయన బాప్తిస్మం ఇచ్చే యోహాను ద్వారా బాప్తిస్మాన్ని పొందాడు. బాప్తిస్మము పొందిన వాడు రక్షించబడినటువంటి వాడు, బాప్తిస్మం పొందినవాడు రక్షించబడిన వాడు. ఆ నదుల్లో ఈ నదుల్లో కాదు, జీవనది, జీవనదిలో మునగాలి, జీవనదిలో నీ పాపాలు కడగబడాలి. ఆ జీవనది ఏంటి? నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రక్కలో నుంచి ప్రవహిస్తున్న నది అది. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు శిలువలో మరణించుటకు, తన ప్రాణం పెట్టుటకు ఆయన అప్పగించబడ్డటప్పుడు ఒక సైనికుడు బల్లెపు పోటుతో ప్రక్కలో పొడిస్తే ఇతను చనిపోయాడా లేదని ఆ ప్రక్కలో నుంచి రక్తం కారింది. ఆ ప్రక్కలో గిట్టనటువంటి వాళ్ళు కొంతమంది యేసు ప్రభుని ప్రకటిస్తావా? ఆ రోజుల్లో రోమా ప్రభుత్వంలో రోమా ప్రభుత్వంలో ఉండే రాజులే దేవుళ్ళు ఆ రోజుల్లో. కానీ యేసు ప్రభుని నమ్ముకున్న సేవకులు ధైర్యంగా యేసు ప్రభుని రోమా పట్టణంలో ఆయనే రక్షకుడు, ఆయన రక్తములో కడగబడితేనే మనిషి పాపము పరిహరింపబడతాది అని చెప్పని ప్రకటించేటప్పుడు సైనికులు తీసుకొని వెళ్ళి జైల్లో వేసేశారు. పౌలు, శీల అన్నటువంటి సేవకుల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టారండి. రక్తం కారుతా ఉంది. ఎలా కొట్టారో తెలుసా? చేతులు కట్టేశారు, కాళ్ళు కట్టేశారు, బొండ కొయ్యల మధ్యలో బంధించారు, ఇష్ట ప్రకారం కొట్టారు. చావు బ్రతుకుల మధ్యలో పడేసి ఇంకా రేపు ఉరిశిక్ష. ఏంటి వాళ్ళకి రేపు ఉరిశిక్ష? ఈ రాత్రి వాళ్ళ పక్షంగా దేవుడు ఒక అద్భుతం చేశాడు. పరలోకములో నుండి ఒక దేవదూత ఆ సేవకులు ఉన్నటువంటి జైల్లోనికి దిగొచ్చాడు. దిగొచ్చిన తర్వాత జైలు పునాదులు కదిలిపోయాయి, అందరి బంధకాలు ఊడిపోయాయి. చేతులు కాళ్ళు చూస్తే ఏంటి బంధకాలు లేవు. ఏం జరుగుతుంది అని చెప్పని చూస్తే ఆ రాత్రి కాళ్ళు చేతులు బంధించబడ్డాయి, కానీ ఆ సేవకుడికి దేవుడు నోరిచ్చాడు. ఆ నోటితో దేవునిని స్తుతిస్తూ ఉన్నారండి. హల్లెలూయా.
దేవునిని స్తుతిస్తూ ఉన్నారు. నీ ప్రేమే నన్ను ఆదరించేను. దేవుని ప్రేమని పాడుతున్నారు. చావు బ్రతుకుల మధ్యలో ఉన్నటువంటి సేవకులు దేవుని ప్రేమని పాడటం ఏమిటి? ఆ రోజుల్లో ఒక గొప్ప సేవకుడు ఆ ఊరిలో యేసు ప్రభుని ప్రకటించడానికి వెళితే అతన్ని కొట్టి ఆ చివరి బావి దగ్గర పడేశారు. యేసు ప్రేమ ఎవరని చెప్పని చూస్తే వాళ్ళే కొట్టి పడేస్తే యేసు ప్రభు ప్రేమను గురించి పాడుతున్నాడు ఆయన. చావు బ్రతుకుల మధ్యలో ఉన్నటువంటి నన్ను ఆయన బ్రతికించాడు. భయంకరమైనటువంటి క్యాన్సర్ జబ్బుల నుంచి నన్ను రక్షించాడు. ఈరోజు నా ప్రాణం నాలో ఉంది. ఇది నా తల్లిదండ్రులు కానీ నన్ను కట్టుకున్న వాళ్ళు చేసుకున్న పుణ్యం కాదు. ఈరోజు నేను ఇక్కడ ప్రకటించుటకు ఆ రోజే దేవుడు నన్ను రక్షించుకున్నాడు. రేపు ఇక్కడ వాక్యం చెప్పేదానికి అంత భయంకరమైనటువంటి వ్యాధిలో నుంచి ఆయన నన్ను స్వస్థపరిచాడు. నేను పాపిగా ఉన్నప్పుడే ఆ పాపం అనే రోగం నా శరీరంలో నన్ను కృంగతీస్తున్నప్పుడే నా కొరకు శిలువలో గాయపరచబడినటువంటి దేవుడు ఆయన. ఆయన ప్రేమ వర్ణించలేరు. ఆ గాయాలలో ఉన్న స్వస్థతే ఈరోజు నాకు అనుగ్రహించబడింది. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రేమే నన్ను ఆదరించేను. నీ ప్రేమే స్టార్ట్ నీ ప్రేమే నన్ను ఆదరించేను. నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను. నీ కృపయే కాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించెను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపణ ఎదలో. చెదరిన మనసే నూతనమాయన. ఉదయించెను నీ కృపణ ఎదలో. చెదరిన బ్రతుకే నూతనమాయన. మనుగడయే మరో మలుపు తిరిగేనా. మనుగడయే మరో మలుపు తిరిగేనా.
అనంతమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను. నీ కృప స్పీడ్ బాగొడుతు నన్ను ఫాలో అవ్వండి. నీ కృపయే కాచి కాపాడెను. వాయిస్ వినపడుతుంది కదా, వాయిస్ ఫాలో అవ్వండి. ఆమె గట్టిగా చెప్పండి కొడుతుంది. ఒకే టెంపో ఏం తిరిగించకూడదు, ఒకే నడక అంతే. బల సూచకమైన మందసమానికై బల సూచకమైన మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయనా, సంఘక్షేమమే నా ప్రాణమాయనా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. రక్షించబడిన వాడు సంఘములోనికి చేర్చబడతాడు. రక్షించబడిన వాడు యేసు ప్రభుని నమ్మి పరిశుద్ధాత్మ చేత నింపబడతాడు. అంతవరకు ఆ వ్యక్తి సొంతగా నడిపించబడుతూ తాను ఎక్కడికి వెళుతున్నాడో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు రక్షించబడి సంఘములోనికి చేర్చబడి దేవుని ఏం తమ్ముడా మౌనెట్లు ఆగిపోయావు? అదే నేను చెప్పలే, ట్యాప్ చాలా డేంజర్, మీకు తెలియదు, దానికి ట్రైనింగ్ ఉంది. శుభ్రంగా మిక్సర్ ఇక్కడ కూర్చొని చక్కగా ఆపరేటింగ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడి నుంచే వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములోనికి చేర్చబడి అతడు వెలుగు సంబంధిగా మార్చబడతాడు. ఆమె వెలుగు సంబంధిగా అంటే లోకములో బ్రతుకుతున్నప్పుడు చీకటి సంబంధి, చీకటిలో బ్రతుకుతున్నాడు. ఆ చీకటిలో భార్య ఎవరో తెలియదు. ఏమండి, సమస్తాన్ని విడిచిపెట్టుకొని భార్య భర్తని వెంబడిస్తే ఏమండి, భర్త ఇష్ట ప్రకారం కొట్టి తానే తీసుకొని పోయి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఏమండి ఎలా ఉంటుంది? భార్య కదా, ఏమండి బిడ్డలకి తల్లి కదా, ఏమని చెప్పంటే నాకు అర్థం కాలేదండి, కొట్టేశానండి. ఏమండి పురి పగిలిపోయిందండి, తలకాయ పగిలిపోయిందండి, చచ్చిపోయిందండి, ఆపోదిపోయిందిలేండి. మనిషి చీకటిలో బ్రతుకుతున్నాడు. అయితే నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత, రక్షించబడిన తర్వాత వెలుగులోనికి నడిపించబడతాడు. దేవుని మందిరములోనికి నడిపించబడిన తర్వాత ఆ మందిరములో దీపస్తంభం మీద నిలబడతాడు. మందిరము దీపస్తంభం, 7 దీపాల
వెలుగుతో నింపబడిన దేవుని మందిరము. ఆ 7 దీపాల మధ్యలో వెలుగై ఉన్న దేవుడు నజరేయుడైన యేసు సంచరిస్తాడు.